ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన శ్రోతలారా, మీకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మొట్టమొదటిగా నిన్న సిడ్నీ బోండి బీచ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన యూదుల ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిద్దాము. మిత్రులారా, యూదుల పట్ల జాతి మత విద్వేషము భయంకరంగా పెరిగిపోతుంది ప్రపంచంలో నేడు. మీకందరికీ తెలుసును, 2025 ఇయర్లో సిడ్నీ ఉగ్రవాద దాడి మూడవది. ఈ కిరాతక దాడిలో 15 మంది యూదులు కాల్చి చంపబడ్డారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ 15 మంది యూదులు చనిపోయిన యూదులలో ముగ్గురు యంగ్ బాయ్స్, తర్వాత ఒక 95 year old హోలోకాస్ట్ సర్వైవర్. అతను జర్మనీలో హిట్లర్ యొక్క కాన్సంట్రేషన్ క్యాంప్ అయితేనేమి, జీనోసైడ్ను కూడా తప్పించుకుని ఆయన బయటికి వచ్చినాడు. కానీ నిన్న ఈ యొక్క ఉగ్రవాద దాడిలో ఆయన బలి అయిపోయినాడు. ఈ విధంగా హనుక్కా ఆరాధన జరుపుకుంటూ ఉంటే ఈ మారణకాండ సృష్టించారు దుర్మార్గులు. గ్రేస్ రేడియో ఈ యాంటీ సెమిటిక్ టెర్రరిజాన్ని, యూదుల పట్ల జాతి మత విద్వేషాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. యావత్తు క్రైస్తవ సమాజం ప్రపంచ యూదుల సంరక్షణ కొరకు, వారి సంక్షేమం కొరకు ప్రార్థించాలని పిలుపునిస్తా ఉంది. ఈ సందర్భంగా గౌరవ పాస్టర్ గారు రవికుమార్ పాస్టర్ గారిని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకున్నాను. పరిశుద్ధమైన ప్రేమల మా తండ్రి, దయగల నాయన, నీ పాదాలకు వెళ్ళి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నాయన, ఈ రోజును బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి నాయన నీ బిడ్డల మీద, క్రైస్తవుల మీద, యూదుల మీద జరుగుతున్న ఈ హింసలు నాయన ప్రభా, ఇవన్నీ కాల్పులు నాయన ప్రభా, వీటన్నిటిని బట్టి నాయన నీ పాసనీలో మొరపెడుతున్నాం నాయన ప్రభా. నాయన, యు ఆర్ ఇన్ కంట్రోల్ ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. నాయన, చనిపోయిన బిడ్డలందరినీ నాయన మీరు ఓదార్చండి నాయన ప్రభా, వారి కుటుంబాలను ఓదార్చండి నాయన ప్రభా. ఇప్పుడు నాయన ప్రభా, నీ వాక్యం మేము ధ్యానించుచుండగా, వాక్యం గురించి నాయన ప్రభా మేము మాట్లాడుచుండగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన ప్రభా. ప్రత్యేకంగా నాయన ప్రభా, మరి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ ధ్యాన్ విజయ్ గారిని నేను ప్రేమగా కప్ చెప్తున్నాను నాయన ప్రభా. నాయన పాస్టర్ సుభాష్ గారిని మరియు దీవించండి, ఆశ్రయించండి నాయన ప్రభా. ఈ పాడ్కాస్ట్ లో నాయన ప్రభా మీరుండండి నాయన ప్రభా. మరి ఈ హోషేయ గ్రంథం గురించి మేము మాట్లాడుచుండగా ప్రభా, నీ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు నాయన ప్రభా. నాయన ప్రభా, మమ్మల్ని మేము ఈ వాక్యం ద్వారా సరి చేసుకొని నీ బిడ్డలుగా ఉండుటకు, నిన్ను మహింపరచ బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచుకొని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మిత్రులారా, ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ లో ఈరోజు ఒక డివైన్ లవ్ స్టోరీని మనం ధ్యానింపబోతున్నాము. హోషేయ గ్రంథంలోని ఈ యొక్క డివైన్ లవ్ స్టోరీని బైబిల్ స్కాలర్స్ ఎంతో పోయటిక్ గా వర్ణించారు. దానిని నేను వివరిస్తాను. ఇట్ ఈస్ కవనెంట్ లవ్ ఆఫ్ గాడ్ అని వారు డిస్క్రైబ్ చేశారు. లవ్ దట్ సఫర్స్ పెయిన్ అని వర్ణించారు. రిడెంప్టివ్ లవ్ అన్నారు. అగాపే లవ్ అంటూ ఆ యొక్క డివైన్ లవ్ ను వివిధ రకాలుగా పోయటిక్ గా వర్ణించారు బైబిల్ స్కాలర్స్. మిత్రులారా, ఈ ప్రేమ కథ వ్రాసిన గ్రంథకర్త హోషేయ గారు 8వ శతాబ్దపు ప్రవక్త. క్రీస్తుకు పూర్వం 760-710 మధ్య కాలంలో సుమారు 50 సంవత్సరాలు ఆయన ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఎంతో ఘనంగా నిర్వహించారు. దేవుని వాక్కును వినిపించారు. ఈ పీరియడ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ను ఒక్కసారి పరిశీలిద్దాము. ఆ సమయంలో దెర్ వాజ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ద కంట్రీ. కానీ
స్పిరిచువల్ అండ్ రిలీజియస్ లైఫ్ చూస్తే అత్యంత దిగజారిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోయింది. యారోబాము ఇస్రాయేల్ రాజుగా ఉన్నప్పుడు ఆ బంగారు దూడలను తయారు చేసి అన్యదేవతలకు గుడులు కట్టించి బయలు, అనాతు, అషేరా లాంటి కామదేవతలను కూడా పూజిస్తూ విచ్చలవిడి విశృంఖలమైన వ్యభిచారాన్ని పాటిస్తూ ఈవెన్ స్లేవ్ మార్కెట్స్ కూడా నిర్వహిస్తూ స్త్రీలను అమ్ముతూ కొంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో దిస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నెససరీ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ హోసియా. సో నౌ లెట్ us go to our learned speakers. గౌరవనీయులు పాస్టర్ రవికుమార్ గారు మరియు అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపుల్లి గారు వీరిద్దరూ మన మధ్య ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం, కృతజ్ఞతలు, వందనాలు. వారి యొక్క ఇన్ డెప్త్ ఎనాలిసిస్ చాప్టర్ వైజ్ మనము వారి సందేశాలను విందాము. మొట్టమొదటిగా గౌరవనీయులు అడ్వకేట్ గారికి మొదటి ప్రశ్న. ఇన్ చాప్టర్ 1 of the book of Hosea, a prophet has been directed to marry a prostitute. What is the spiritual and sociological significance of this? Sir, you have 14 minutes. Thank you very much. ప్రైజ్ లార్డ్ అంకుల్. మీరు చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో ది ఆన్స్లాట్ ఆన్ ది జ్యూస్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. వేరియస్ రీజన్స్, వేరియస్ కంట్రీస్లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ది ఆన్స్లాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ అక్రాస్ ది కంట్రీ, మిగతా దేశాల్లో యూదులు తీసుకుంటే ఇండియాలో మరి భారతీయుల మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది. సో దానికి సంఘం సమాయత్తం అవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మరి అది అందరం కూడా అనుదిన ప్రార్థనలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైనా కానీ ఇప్పుడు మనం ఇవాళ ప్రజెంట్ డే టాపిక్లోకి వెళ్తే, మరి హోషేయ గారు అప్పట్లో అప్పుడున్న ప్రివైలింగ్ కండిషన్స్, అంటే అప్పుడున్న స్థితిగతులు, ఇజ్రాయెల్లో ఉన్న స్థితిగతుల్ని మరి ఉదహరించి దేవుడు ఆయనకి బయలుపరిచిన దాని మీద రాయటం కూడా జరిగింది. మరి ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో నేను చూస్తే రాజకీయ అస్థిరత ఉంది. అప్పట్లో రాజకీయ అస్థిరత ఉంది, అలాగే సామాజిక న్యాయం లేదు. రెండోది విచ్చలవిడి విగ్రహారాధన ఉంది. విచ్చలవిడి విగ్రహారాధన, దాంతోపాటు విచ్చలవిడిగా వ్యభిచారం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసినట్లయితే ఏమి సూచిస్తుందంటే, దేవుడి నుంచి తొలగిపోయి, ఇజ్రాయేలీలు దేవుడి నుంచి తొలగిపోయి బయలును లేదంటే ఇతర కనాన్ దేశంలో ఉన్న దేవతల వైపు తిరిగి చూస్తూ వాళ్ళని పూజించడంలో చాలా బిజీ అయిపోయారు. దేవుడిని వదిలేసి విగ్రహారాధనలో వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం ఏం సూచిస్తుంది? ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న ప్రజలు దేవుని విడిచి వెళ్ళిపోయారు. దేవుని విడిచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేర్చడానికి నా కమిట్మెంట్ నేనున్నాను, కాబట్టి మీరు నా యుద్ధకు తిరిగి రండి అని చెప్పి మరి హోషేయ ప్రవక్త ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏం మాట్లాడారంటే, మళ్ళీ దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ స్పేస్ ఫర్ రిపెంటెన్స్. దెర్ ఈస్ స్కోప్ ఫర్ స్పేస్ ఫర్ రిపెంటెన్స్. అట్లాగే మనం చూసినట్లయితే స్పెసిఫిక్గా 7వ వచనంలో, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను ఆ వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేత వారిని రక్షించును అంటున్నాడు. సో ఆయన హీ వాజ్ వెరీ స్పెసిఫిక్. యూదుల పట్ల ఏం ఆలోచిస్తున్నాడు, ఇజ్రాయెల్ పట్ల ఏం సో ఇజ్రాయెల్ పట్ల ఏం చెప్తున్నాడు, మీరు పాపంలో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, విగ్రహాలలో ఉన్నారు, వెనక్కి రండి అంటాడు. సిమిలర్లీ యూదులనేమో నేనున్నాను మీకు, నేను రక్షిస్తున్నా అంటాడు. అంటే ఎప్పుడైనా కానీ మనకి రాజున్నా ఎవరున్నా ఏమున్నా అల్టిమేట్గా మనం రక్షించాల్సిన దేవుడు మన దేవుడే. ఆయనే రక్షించాలి, ఏ దేశమైనా ఏ రాజ్యమైనా దేన్నైనా. సో ఇక్కడ మరి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ప్రవక్తకి వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. మరి ఆ ప్రవక్త వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్తే వ్యభిచారిని, గోమేర్ అనే వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి ఆజ్ఞకు లోబడి ఎవరినైతే సూచించాడో ఆ వ్యభిచారిని ఆయన చేసుకున్నాడు. ఇక్కడ దీన్ని మనం కొద్దిసేపు ఆ టాపిక్ వదిలి మన ప్రజెంట్ డేలోకి వచ్చినట్లయితే ఇది మనకేం సూచిస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే వాళ్ళ మన యొక్క పాత్ర
సంఘాల యొక్క పాత్ర, సంఘ కాపరుల యొక్క పాత్ర అదే స్థితిలో ఉందా? అందుకు విభిన్నమైన స్థితిలో మనం దేవుని పట్ల ఉన్నామా అనేది ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఇజ్రాయేలీని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, వాళ్ళు ఉన్న స్థితిని చెప్పాడు. సేమ్ థింగ్ ఈజ్ నౌ ఆల్సో రిఫ్లెక్టింగ్ టు అస్. వేర్ ఇన్ ది సేమ్ సిచ్యుయేషన్, వేర్ ఇన్ ది సేమ్ సిచ్యుయేషన్. నిన్నే నేను ఒక యూట్యూబ్ వస్తే చూశాను. దానిలో ఏం చెప్తుందంటే, హైటెక్ సిటీలో ఉన్న ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆర్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్. మెజారిటీ ఆర్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్. ఎందుకు? లేమి వలన, లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, విచ్చలవిడితనం ఎక్కువైపోయి, వాళ్ళకున్న అలవాట్లు సెక్స్ పక్కన పెడితే ఇవాళ ఉన్న డ్రగ్ అడిక్షన్, ఆ ఇంజెక్షన్స్ అవే సేమ్ వాడడం, ఒకే సిగరెట్ ముగ్గురు నలుగురు ఆడామాగా తాగడం, ఇన్ని రకరకాల వాళ్ళ అలవాట్ల నుంచి. సో హెచ్ఐవి ఈజ్ ఆన్ ది రైజ్. సో వన్ ఫైన్ డే మనం చాలా దుర్మార్గమైన పరిస్థితి చూస్తామని చెప్పి నిన్న 2-3 వచ్చినాయి అవి. సో అది దాన్ని బట్టి ఏం చెప్తుందంటే మిగతా ప్రాంతాలు లేదనేది కాదు. సో ఆ విచ్చలవిడి వ్యభిచారతనం అనేది ఇవాళ ప్రజెంట్ వరల్డ్లో ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ అండ్ సొసైటీ. సో వీఆర్ ఆల్సో ఆల్మోస్ట్ ఇన్ ది సేమ్ కండిషన్స్, విచ్ ఈస్ అన్ వార్నింగ్ టు అస్ దట్ వీ నీడ్ టు లుక్ టు ది గాడ్. సో ఇక్కడ మరి ఆయనకి తెలుసు, దేవుడికి ఇక్కడ ఏం తెలుసు, దేవుడు ఏంటంటే గోమేరు మారదని తెలుసు, ఆ వ్యభిచారంలో ఉంటుందని తెలుసు. వ్యభిచారంలో పుట్టిన పిల్లలని చెప్పి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా వ్యభిచారంలో పుట్టిన పిల్లలు వాళ్ళకి పేర్లు పెట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏంటంటే హోషేయ యొక్క జీవితం, అట్లాగే ఆయన యొక్క వైవాహిక జీవితం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు ఆయనను విడిచిపోవు పాపపు జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు వారి పట్ల ఉన్న ప్రేమని సూచిస్తున్నాయి. ఇశ్రాయేలీలు యొక్క పట్ల దేవుడికి ఉన్న ప్రేమని, ఆయన వాగ్దానం అయితే చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చాలనే దీని మీద అవి సూచిస్తున్నాయి. తర్వాత ఇక్కడ గోమేర్ని ఆయన ఇశ్రాయేల్తో పోల్చాడు. గోమేర్ని ఇశ్రాయేల్తో పోల్చాడు. ఇవాళ మనం గోమేర్ని సంఘానికి పోల్చుకుందాం. ఐ డోంట్ సే దట్ సంఘం అలాంటి పరిస్థితిలో ఉందనేది కాదు. జస్ట్ మనం పోల్చుకొని మనల్ని మనం పరీక్షించుకుందాం, ఏ స్థితిలో ఉన్నాం మనం, దానిలో ఎటువంటి పాపాలు ఉన్నాయి. వ్యభిచారం కాకపోవచ్చు, వేరే పాపాలు దేనిలో ఉన్నాం మనం. సో వేరే పాపాల నుంచి దేవుడికి మనం దూరం అయిందామా? దేవుడికి మనం దూరం అయితే మనల్ని మనం తిరిగి దేవుడి వైపు ఎలా రప్పించుకుంటాం, ఎలా తీసుకొచ్చుకుంటాం, ఎలా వెనక్కి వెళ్తాం అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత చాలా స్పెసిఫిక్గా పేర్లు పెట్టడం జరిగింది. బైబిల్ ఎప్పుడు మనం చూసినా పేర్లు వాటికి ఒక అర్థం ఉంది, వాటికి ఒక పర్పస్ ఉంది. దెర్ ఇస్ ఎ పర్పస్ వాటికి. సో ఇక్కడ కూడా అదే రీతిలో మరి పేర్లు పెట్టడం జరిగింది. మరి ఈ పేర్లను చూసుకున్నట్లయితే ఇవాళ మనం ఉన్న పరిస్థితుల్లో మన బిడ్డలకి పేర్లు ఎలా పెడుతున్నాం, మన బిడ్డలకి పేర్లు ఎలా పెడుతున్నాం? దేవుడిని అడిగి దేవుని చిత్తాసారమైన పేర్లు పెడుతున్నామా, లేకపోతే స్టైల్గా నా పేరు నా భార్య పేరు కలిసి పెట్టుకుంటున్నామా, లేకపోతే ఎట్లా పెట్టుకుంటున్నామా అనేది కూడా మనం ఇవాళ ఆలోచించుకోవాల్సి ఉంది. నాకు తెలిసి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ దే ఆర్ లుకింగ్ అన్ టు ది గాడ్, ఆస్కింగ్ ది గాడ్ సర్వెంట్స్ అండ్ నేమింగ్ దేర్ చిల్డ్రన్. సో అది చాలా సంతోషమైనది. సో ఆ పేరు పెట్టినప్పుడు మనం ఏమిటంటే మన బిడ్డల్ని దానికి అనుగుణంగా మనం వాళ్ళని పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే బిడ్డలకు పేర్లు పెట్టారు. 3 బిడ్డలు, మొదట కుమారుడు, రెండోది కుమార్తె, మళ్ళీ కుమారుడు. వీళ్ళందరూ కూడా వ్యభిచారాలను పుట్టారు. సో ఈ వీళ్ళకి పేర్లు పెట్టి ఆ పేర్ల యొక్క అర్థాన్ని బట్టి ఇశ్రాయేల్కి దాన్ని రిలేట్ చేయడం జరుగుతుంది. సో మొదటి పేరు చూసినట్లయితే జజ్రీలు, గాడ్ విల్ స్కాటర్. సో దేవుడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని వ్యాలీ ఆఫ్ జజ్రీల్ ఐ స్కాటర్ యూ, ఐ స్కాటర్ యూ అంటున్నాడు. ఇజ్రాయెల్ని నేను స్కాటర్ చేస్తాను అంటే శత్రువులు వచ్చి వాళ్ళని ఇది చేస్తే వాళ్ళందరూ స్కాటర్ అయిపోతారు అనేది ఆ పేరు ద్వారా ఆయన వాళ్ళకి సూచిస్తున్నాడు. సో ఇక్కడ రెండోసారి పుట్టింది ఏంటంటే ఆడబిడ్డ పుట్టింది. ఈ ఆడబిడ్డ పేరు మనం చూసినట్లయితే నాట్ లవ్డ్. నాట్ లవ్డ్, నేను ప్రేమించట్లేదు, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటున్నాడు దేవుడు. ఆ రోజు ఇజ్రాయెల్ చెప్పినట్లే ఇవాళ కూడా మనకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామా, అదే స్థితిలో ఉన్నామని ఖచ్చితంగా మనల్ని మనం అనుక్షణం, ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ మూమెంట్లో ఏ పాపంలోకి పడిపోతామా అనే దుర్మార్గమైన పరిస్థితుల్లో అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అనుదినం అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మూడోది చూసినట్లయితే ది థర్డ్ సన్, ఇట్ మీన్స్ నాట్ మై పీపుల్. ఇట్ మీన్స్ నాట్ మై పీపుల్ అంటే దేవుడు ఏమంటున్నా అంటే మీరు నా ప్రజలు కాదంటున్నాడు. మీరు నా ప్రజలు కాదని ఎప్పుడు అంటాడు ఆయన? ఎందుకు అన్నాడు, ఎప్పుడు అన్నాడు అంటే దేవుడు ఏదైతే సూచించాడో, ఎలా జీవించాలని చెప్పాడో, ఎలా బద్దులమై జీవించాలన్నాడో దానికి వ్యతిరేకంగా వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు నా ప్రజలు కాదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు నా ప్రజలు కాదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
సో మీరు నా ప్రజలు కాదనే దగ్గర నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఆయన బిడ్డలు అనిపించుకోవాలి. ఇజ్రాయేలీలకు ఉన్న ఆ రోజు ఉన్న పరిస్థితి, ఇవాళ మనకున్న పరిస్థితి అదే ఉంది. అదే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? సో ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ డే చర్చ్కి ఏం చెప్తుంది? వాట్ ఈస్ ఇట్ సేయింగ్ టు ది ప్రజెంట్ డే చర్చ్ అని ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ కాలింగ్ ఫర్ అన్ ఇంట్రాస్పెక్షన్. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ వి లివింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ గాడ్స్ విల్? సో గాడ్స్ విల్ అంటే ఏంటి? బైబిల్లో స్పష్టంగా చెప్తుంది మనం ఎలా జీవించాలి, మన జీవితం ఎలా. ఎందుకంటే ఇవాళ మన శరీరం ఆయన యొక్క ఆలయం. మరి దాన్ని ఎలా ఉంచుతున్నాం? మనం ఆ ఆలయాన్ని పరిశుభ్రంగా, నీతిగా, పవిత్రంగా ఉంచుతున్నామా? నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా? మన యొక్క జీవితం దేవుడు ఎలాగైతే అడిగాడో దేవునికి అనుకూలంగా ఉందా? ఇవాళ ప్రతిరోజు ఆయమే క్రిస్టియన్ చెప్తున్నాం. ఆయమే క్రిస్టియన్ అని చెప్పినప్పుడు నాలో నేను క్రిస్టియన్ ఎంత చూపిస్తున్నాను? ఏ మేరకు నేను చూపిస్తున్నాను? క్రీస్తు నాకు చెప్పిన రీతిగా, నాకు చూపించిన రీతిగా, నాకు బోధించిన రీతిగా నేను జీవిస్తున్నానా లేదా అనేది ఈ క్రిస్మస్ సమయంలో ఖచ్చితంగా అందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం హోషేయ గారికి దేవుడైతే బయలుపరిచాడో దాని నుంచి మరి ఆ రోజు ఇజ్రాయెల్కి చాలా స్పష్టంగా బోధించడం జరిగింది. అదే బోధనలు ఇవాళ మన సంఘంలో కూడా చూసుకొని, అదే కోణంలో మనం చూసుకొని, ఆ బోధనలు కూడా మనం దాన్ని మన సంఘానికి బోధిస్తూ, మన సంఘం కూడా వాళ్ళు ఒకరినొకరు పరీక్షించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ చూసినట్లయితే లాస్ట్లో మరి దేవుడు ఆ, ఇద్దరు కలిసి మరి చాలా స్పష్టంగా రాశారు. 11వ వచనం చూసినట్లయితే, యూదావారు ఇశ్రాయేల్ వారిని ఏకముగా కూడుకొని తమ తమ పైన నొకరినే ప్రధానిగా నియమించుకొని తామున్న దేశం నుండి బయలుదేరుదురు. ఆ యజ్రేల్ దినము మహాప్రభావం గల దినముగా నుండును. సో అది మళ్ళీ ఆయన ఎట్ ది ఎండ్ ఏం జరగబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వాట్ హెస్ హ్యాపెండ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మనం కూడా వీటిని దేవుని యొద్దకు వచ్చి, దేవా మా పట్ల మీ చిత్తమే ఉంది, రేపేం జరగబోతుంది మాకు బయలుపరచు దేవా, మేము నీకు బద్దులమై జీవించేలాగా, ఎల్లవేళ నీ సన్నిధిలో నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవించేలాగా మాకు మీ సహాయం దయచేయండి, మాకు మీ శక్తినివ్వండి అని చెప్పి ఎప్పుడు మనం తగ్గించుకుంటూ దేవుడి సన్నిధికి వెళ్ళి అడిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన వైపు చూస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దాని ప్రకారం మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది, మనల్ని సంరక్షించడం జరుగుతుంది. మరి ఇది మనం ఒక గుణపాఠంగా తీసుకొని ఖచ్చితంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్ హాస్ వెరీ రిలవెన్స్ టు ది ప్రెసెంట్ డే చర్చ్. ప్రెసెంట్ డే చర్చ్కి ఉంది. కాబట్టి దీన్ని మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని, తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని దానికి అనుగుణంగా మనం దేవుని చిత్తంగా జీవించాలని చెప్పి నా యొక్క మనవి అందరికీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇజ్రాయెల్ యొక్క స్పిరిచువల్ అడల్టరీ, గోమేర్ యొక్క ఫిజికల్ అడల్టరీలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా కాంటెంపరీ క్రిస్టియన్ సొసైటీకి అయితేనేమి, ప్రజెంట్ డే చర్చికి కూడా అన్వయిస్తూ చక్కటి ఈ సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. పిల్లల పేర్లు, హోషేయ, గోమేరు యొక్క పిల్లల పేర్లు ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఏమి తీర్పు ప్రకటిస్తున్నాడు? అదేవిధంగా ప్రవక్త గోమేరును బానిస మార్కెట్ నుండి వెండి యవలతో కొనుక్కుంటాడు. ఇది క్రీస్తు యేసు ప్రభు మనల్ని కొన్న విమోచనకు అద్దం పడుతుందా? మీకు 14 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హోషేయ గురించి మనము ఆల్రెడీ కొన్ని విషయాలు మనము విన్నాము. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హోషేయ ప్రవక్త మరి ఆ టైంలో ఇశ్రాయేల్ వాళ్ళు బాగా మరి దేవునికి దూరం అయిపోయారు. అంటే వాళ్ళు విశ్వాసంలో బ్యాక్ స్లీడర్, విశ్వాస ఘాతకులుగా అయ్యారని చెప్పేసి ఉంటుంది. అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించకుండా వారు బయలు దేవతలను, విగ్రహారాధనలను వారు చేయడం జరుగుతూ ఉంది. మరి దేవుడు అయినా ఇశ్రాయేల్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్కు దేవునికి గల సంబంధం ఏంటంటే యెషయా 62:5 చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు చూసి ఆనందించినట్లు నేను మరి ఇశ్రాయేల్ చూసి ఆనందిస్తున్నాను అంటాడు. 3:14 అయితే
ఇర్మియా 3:14 చూసినట్లయితే నేను యజమానుణ్ణి అంటే నేను భర్తను అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు హోషేయ గ్రంథము 2 అధ్యాయం 19 వచనం చూసినట్లయితే నిత్యం నువ్వు నాకు ఉండాలి, అంటే నువ్వు నా ప్రక్కన ఉండాలి. అండ్ అంతేకాదు నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను, అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. మరి ఇస్రాయేల్కు నేను భర్తగా ఉంటానంటున్నాడు. మరి భర్త మరి చెప్పినట్లు వినాలి, భార్య లోబడి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది మరి ఇస్రాయేల్ ఏం చేస్తున్నారంటే వారు మరి అన్ని కూడా వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం ఇన్ ద సెన్స్ ఆత్మీయ స్పిరిచువల్ అడల్టరీ. వాళ్ళు దేవుణ్ణి పూజించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా బయలు దేవతలను విగ్రహారాధన చేస్తున్నందు వలన వారు ఆత్మీయంగా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. అందుకనే హోషేయకు తెలియాలి ఆ పదం. హోషేయ షుడ్ నో అన్నట్లు, హోషేయ నువ్వు వెళ్ళి వ్యభిచారిని నువ్వు వివాహం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని మాట తప్పకుండా పాటించే ప్రవక్త ఆయన. అంతేకాదు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఇంతకుముందు ఉన్న విటుల దగ్గరికి వెళ్తూ మరి ఉంటుంది గోమెర్. మరి ఇవన్నీ జరుగుతున్నా కానీ దేవుడు స్టిల్ ప్రేమిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే చాప్టర్ 2లో చూసినట్లయితే ఫస్ట్ తల్లితో వాదన. తల్లి ఇక్కడ ఇస్రాయల్గా చూపబడింది. ఇస్రాయల్ దేశము మరి నార్త్ కింగ్డమ్ గురించి మరి ఇక్కడ ప్రవక్త మరి ముందుగా చెప్తా ఉన్నాడు. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందని వారితోనూ మీ స్వదేశంలో మీరు చెప్పుడి. దేవుని దృష్టిలో మరి ఈ హోషేయకు పుట్టిన పిల్లల పేర్లు చూసినట్లయితే యెజ్రెయేలు అంటే నేను చెల్లాచెదరు చేస్తాను, అంటే వారు అష్షూరు రాజులు వచ్చేసేసి నేను చెల్లాచెదరు చేస్తారు అని చెప్పేసి ప్రవచనం వచ్చేసింది. లోరుహామ అంటే జాలి నొందంది, మర్సీ ఉండదు, జాలి నొందంది. సో నీ పైన నేను జాలి చూపించను, నేను కఠినంగా ప్రవర్తిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నీవు నేను చెప్పిన మాట వినడం లేదు. లో అమ్మి నువ్వు నా జనం కాదు, నేను నా జనంగా నేను నిన్ను కన్సిడర్ చేయడం లేదు అని చెప్తా ఉన్నాడు. గోమెర్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా మారుతుందే పద్ధతి అంటే ఏం మారలేదు. 5-6 వచనాలు చూసినట్లయితే మరి నా విడగడుగు నేను వెంటాడు అనుకుంటున్నది, ముండ్ల కంచె దాని మార్గంన వేయుదును, గోడ కట్టుదును, మరి ఎంత వెదిగినా వాళ్ళు కనపడరు, కాబట్టి నేను మొదటి పెనిమిటి దగ్గరికి వెళ్తానని చెప్పేసి అంటుంది. అంటే ఈమెకు వ్యభిచారం మనసు ఉన్నందువలన మరి ఇంకా వ్యభిచారం చేయాలని మనసు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమించాడు కాబట్టి అడ్డుగోడలుగా ఆయన కంచె వేస్తున్నాడు, గోడ కడతా ఉన్నాడు. అట్లీస్ట్ నన్ను గుర్తించి మళ్ళీ తిరిగి ప్రేమిస్తానని చెప్పేసి. మరి ప్రభు ఏం చేస్తున్నాడంటే స్టిల్ హీఈస్ లవింగ్. గోమెర్ను ఏమంటున్నాడంటే హోషేయ నువ్వు గోమెర్ను ప్రేమించు అంటా ఉన్నాడు. ఆమె వ్యభిచారి అయినా కానీ నువ్వు ప్రేమించాలి అని అంటా ఉన్నాడు. ఇశ్రాయేలును కూడా దేవుడు అలాగే ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ చూసినట్లయితే నేను తిరిగి ప్రేమిస్తాను అంటున్నాడు. చూడండి 15వ వచనం చూసినట్లయితే 14వ వచనం ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి అక్కడ దాంతో ప్రేమగా మాట్లాడుతున్నాను. 16వ వచనం చూసినట్లయితే నా మాట వినుము, నీవు బయలను నన్ను పిలవక నా పురుషులను పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు ఏంటంటే నువ్వు నాకు ఉండాలి, నువ్వు నా యొక్క స్త్రీగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మరి ఇస్రాయల్ ప్రేమిస్తూనే ఉంటున్నాడు. మరి ఇస్రాయల్ని ప్రేమిస్తే ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే మనం ఇస్రాయల్ని చూడాలి. మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో 18-23 వచనాలు చూసినట్లయితే మరి దేవుడు మరి ఆయన మనం ప్రార్థన చేస్తే ఆలకించేటువంటి దేవుడు. మరి మనం ఏదైనా విత్తితే మరి మంచి పంటనిచ్చేటువంటి దేవుడు. అంతేకాదు నా జనం కాని వారితో మీరే నా జనం. ఏదైతే నీవు నా జనం కాదు లో అమ్మి అంటున్నారో నేను నా జనంగా చేసుకుంటాను. అంతేకాదు నీ మీద నేను జాలి చూపిస్తాను అంటున్నాడు. అంతేకాదు మీరు చెల్లెచ్చుగా మిమ్మల్ని అందరినీ నేను సమకూర్చుస్తాను. దేవునికి ఇష్టమైన గుంపు మరి వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చేటువంటి మన దేవుడు. మరి
దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరి ఎల్లప్పుడూ ఇస్రాయల్ కవెనెంట్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మరి ఆ వివాహ బంధం ఎట్లుంటదంటే మరి మరణం వరకు అన్నట్లు మరి ఎవర్ లాస్టింగ్ లవ్, అగాపె లవ్ అంటారు కదా, అగాపె లవ్. ఈ 3వ అధ్యాయంలో చూసినట్టే దిస్ ద గ్రేటెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అని అంటున్నారు కొంతమంది బైబిల్ పండితులు. ఎందుకు గ్రేటెస్ట్ చాప్టర్ అంటే ఇక్కడ రిడెంప్షన్, విమోచనం గురించి వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. ఆయన ప్రేమ మరి విపరీత ఉన్నది. గోమెరు వ్యభిచారం చేస్తుంటే హోషేకు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆమెను ప్రేమించు. వ్యభిచారం చేసే అమ్మాయిని, ఆ భార్యను నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు ప్రేమించు అని చెప్పేసి అంటాను. మరి ఆమె వ్యభిచారం చేస్తుంది. మరి లాస్ట్కు వ్యభిచారం చేసి లాస్ట్ బానిసగా కూడా అమ్మ పడిపోయింది. షీ ద స్లేవ్ మార్కెట్. ఆ బానిస నుంచి విడిపించాలంటే ఆమె కోసమని కొంత ధనం ఇవ్వాలి. మరి మామూలుగా అయితే లెక్క ప్రకారము మరి ఒక మనిషి మరి విడిపించాలంటే 30 వెండి తులాలు మనం ఇవ్వాలి. యూదా కూడా మరి 30 వెండి నాలకు యేసయ్యను అమ్మేసేసినాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ అమ్మాయి, ఈమె గోమెరు వ్యభిచారిణిగా ఉంటుంది, బానిసగా ఉంటుంది, అందులో చాలా హీనమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈమెకు 15 తులాల వెండి ఏదుం ఇవ్వాలి. 15 తులాల వెండి ఇచ్చేసేసి మరి ఆమెను విడిపించినట్టుగా చూస్తున్నాడు. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, చాలా దినం నా పక్షం నిలిచి ఏ పురుషుని కూడా విభజన చేయకుండా ఉండవలను. ఒక కండిషన్, నేను నిన్ను చేర్చుకుంటా, నేను నిన్ను విడిపిస్తాను, నాతో నీవు ఉండాలి, నీవు మరి ఇంకా వాటికి మరి పాత విషయంలో జోలికి వెళ్ళకూడదు, మరియు వ్యభిచరించకూడదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. మరి అంతేకాదు, నువ్వు ఏ విగ్రహాలను, దేవతా స్తంభాలను ఏవి కూడా ఉంచుకొనకూడదు అని చెప్పేసి కండిషన్ పెట్టేసి. అయితే ఇస్రాయేల్ ఏం చేస్తానంటే మరి ఇది ఒక లెసన్గా మనం చూస్తా ఉన్నాం ఫర్ ది కమింగ్ మెస్సయా. మరి చూసినట్లయితే యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి మనకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. మమ్మల్ని విమోచించడానికి ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నన్ను విమోచించకు ఆయన క్రయధనంగా మరి ఆయన రక్తంను ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఒక విడుదల, విమోచన, రిడెంప్షన్, ద గ్రేటెస్ట్. విమోచన అంటే నీవు పాప బంధకంలో ఉంటే నిన్ను విడిపించడము. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నీవు విమోచింపబడాలా, ఆయనతో సంబంధం కలిగి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలను మరి త్యజించి నీ ఇష్టానుసారంగా జీవిస్తావో, నిన్ను శత్రువుగా ట్రీట్ చేస్తాను. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించి ఆయన విమోచించిన ద్వారా ఈరోజు నువ్వు దేవుని యొక్క కుమారుడిగా ఆయన దేవుడు అంగీకరిస్తాడు. ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించనని యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 12వ వచనం ఉంది. మరి నిన్ను నన్ను ఏర్పరచుకుంటున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి వ్యభిచారపు స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని స్టిల్ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన నిన్ను విమోచించడానికి, నీ పాప బంధకులను నిన్ను విమోచించడానికి యేసుక్రీస్తు శిలోవ మ్రాను మీద వేలాడబడవలసి వచ్చింది. ఆయన రక్తం చిందించవలసి వచ్చింది. కాబట్టి మరి మనమందరం కూడా రిటర్న్ టు గాడ్, తిరిగి రావాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇంకా ఒకవేళ మనము పాపంలో జీవిస్తూ ఉంటే ఆ పాపంలో అసహ్యం మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ. అయితే నిన్ను వదిలే దేవుడు కాదు. నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత పాపినైనా నువ్వు యేసు చేర్చుకుని మనం పాట కూడా పాడతాం. మరి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా స్టిల్ గాడ్ లవ్స్ యూ. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలును ఎలాగో ప్రేమించాడో యేసు ప్రభువు మరి సంఘాన్ని అలాగా ప్రేమిస్తున్నాడు. మరి ఎలా ప్రేమిస్తున్నా అంటే ఒకసారి చూసినట్లయితే మరి చూడండి, 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనటువంటిది మరి ఎనిదేను లేక పరిశుద్ధమైనది గాను
నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుగై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హీ గేవ్ హిస్ ఎంటైర్, హీ గేవ్ ఇట్ ఆల్. అంటే తన ప్రాణాన్ని ఇచ్చేసినాడు. నీలో మరి ఏ మచ్చ కూడా ముడత కూడా ఉండకూడదు, మరి నీవు పరిశుద్ధంగా ఉండాలా, అది పర్పస్. గాడ్ ఈజ్ అవర్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మరి పాపంను సహించడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపం సహించడు. ఈ పాపం శిక్ష పడాల్సింది. మరి నిన్ను నన్ను విడుదల చేయడానికి మరి ఆయన శిక్ష పడాల్సి వచ్చింది, ఆయన రక్తం చిందాల్సి వచ్చింది. మరి అంతేకాదు యోషియా గ్రంథం ద్వారా ఇంకా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి చూసినట్లయితే ఈ 5వ అధ్యాయం మరి చూసినట్లయితే మరి యాజకులారా నా మాట ఆలకించుడి. ఆయన మాటలు వినాలి. మనము ఆయన మాటలు వినకుండా మరి మన ఇష్టానుసారంగా చూస్తాము. మనము దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చూడకుండా, మనం దేవుని వాక్యం అంటే ఎవరు తన దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. ఈ వాక్యం జాగ్రత్త చూసుకోండి, వాక్యం చూసుకోవాలి. యాజకులు, ఇశ్రాయేల్ జనాలు, రాజులు, వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఎవరిని వదలలేదు. యాజకులు దేవుని పరిచయం చేయాల్సిన వాళ్ళు, ఆజ్ఞలు పాటించి ఇతరులకు నేర్పాల్సిన వాళ్ళు, రాజులు మరి వాళ్ళు ఉండాలి. ఇక్కడ చూసినట్టు ఎఫ్రాయిం వారు, యూదా వారిని గురించి చూసినట్లయితే వీళ్ళు వ్యభిచార మనస్సు కలిగి ఉంటున్నారు. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా దేవుని విసర్జించి వ్యభిచరించరు. దేవుని విసర్జించడం, దేవుని తిరస్కరించడం, ఇవి చేసింది. అందుకనే దేవుడు ఏమంటే బాగా అవుదండి, గివ్ ఇన్స్ట్రక్షన్స్. బాగా అవుదడం అంటే వార్నింగ్ ఇవ్వడం, హెచ్చరికలు చేయడం. మరి దేవుని యొక్క విజ్ఞాపన ఏంటంటే మనం అందరం కూడా ఆయన దగ్గర రావాలి. ఎందుకంటే ఎవరు నశించడం ఆయనకు ఇష్టం లేదని మనం వెతకాలి. వెతికితే దొరికి దేవుడు మన దేవుడు. మరి దేవుని వెతికే విధంగా ఉండాలి మనం. మరి మనలో మరి దేవుని దగ్గర రావాలంటే ఫస్ట్ పశ్చాత్తాపం, రిపెంటెన్స్. దేవుని బిడ్డలుగా మనం తిరిగి రావాలి. తిరిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం తిరిగి వస్తే మరి ఏమిటంటే నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలం పోదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతురు. దురవస్థ అంటే పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. మీరు మరి పట్టబడతారు, చెరగొనిపోతారు. యూ విల్ బి పనిష్డ్. కాబట్టి మరి దేవుడు అంటే పశ్చాత్తాపడాలి, లేకపోతే శిక్ష. దేర్ విల్ బి పనిష్మెంట్. కాబట్టి మరి యాజకులైనా, రాజులైనా, ఎఫ్రాయిం వారైనా, యూదా వారైనా కానీ దే మస్ట్ రిపెంట్. మేము చేసినాం ప్రభువా, నీకు దూరంగా మేము నడిచినాము కాబట్టి యూ మేడ్ us. ఎందుకంటే మీరు మమ్మల్ని డెసలేట్ చేసేవాళ్ళు, అంటే నిర్మానుష్యం చేసేవాళ్ళు, మా పట్లని కూలగొట్టేసేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు. కొద్ది రోజుల్లో అది నాశనం కాబోతుంది. దగ్గర ఈ హోషేయ ప్రవక్త ప్రవచించిన తర్వాత 40 ఏళ్ల లోపలనే మరి యూదా పట్టుబడింది. ఇస్రాయల్ దేశము మరి అష్షూరు రాజులు వచ్చి వారిని జయించి మొత్తం అక్కడుండే వాళ్ళందరినీ మరి విడిపోయిన చెల్లా చెదురైపోయినారుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడలేదు. గాడ్ ఈస్ గివింగ్ దిస్ వార్నింగ్. 6వ చాప్టర్ చూసినట్లయితే మరి ప్రీస్, దేవుని బిడ్డలు మరి యాజకులు ఎట్లా ఉన్నారంటే బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్టు యాజకులు పొంచి ఉండి దొంగలు రాబర్ట్స్ లాగా తయారు. అంతేకాదు షెకెం మార్గంలో నరహత్య చేసేవాళ్ళు, బందిపోట్లాగా దోచుకునేవాళ్ళు యాజకులు. అంతేకాదు షెకెం మార్గంలో నరహత్య చేసేవారు యాజకులు. నరహత్య చేస్తున్నారు. వారు ఘోరమైన కామకుత్వం జరిగించే వారే ఉన్నారు. ఇది యాజకులు దేవుని పరిచయం చేయాల్సిన వాళ్ళు, దేవుని గురించి ప్రకటించాల్సిన వాళ్ళు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాల్సిన వాళ్ళు, బలు అర్పించాల్సిన వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టే దేవునికి ఎంతో కోపం వస్తూ ఉంది. కానీ దేర్ ఇస్ ఎ హోప్. మనం పశ్చాత్తాపడితే దేవుడు
మనల్ని దగ్గర చేర్చుకునే దేవుడు, మనల్ని క్షమించేసేటువంటి దేవుడు. తిరిగి ఆయన మరి ఆయన ప్రేమ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆయన తిరిగి మనల్ని బ్రతికిస్తాడు. ఏమంటుంటే ఆయన మనల్ని కొట్టిను, ఆయన మనల్ని బాచును, రెండు దివ్యం తర్వాత ఆయన మరలా బ్రతికించును. నిజంగా మనం చనిపోతే మరి బ్రతుకుతామంట. దేవుడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే జీవమును, నేనే పునరుత్థానమును, నా యందు విశ్వాసంతో ఎన్నటికీ చనిపోడు. అంటే విల్ లివ్ ఫర్ ఎవర్ విత్ హిమ్. మనం చనిపోతాం కానీ మరి తిరిగి లేచి ఆయనతో పాటు ఉంటాము అనే గొప్ప విశ్వాసం మనకుంది. ఎందుకంటే ఇది ప్రవక్త ద్వారా ఎప్పుడో ప్రవచించాడు కాబట్టి. ఎఫ్రాయిము యూదాలు వారు దేవుని వాక్యంను తిరస్కరించారు. దేవుని వాక్యము సుత్తి వంటిది, ఖడ్గం వంటిది, రెండంచుల ఖడ్గం గలవాడు. మరి దేవుని బిడ్డలుగా మరి మనము నరహత్య చేస్తా ఉన్నాం. దేవుని దృష్టి నరహత్య చేయడం అంటే మరి మర్డర్ చేయడం కాదు. నీ సహోదరుని మీద కోపపడితే కూడా నీవు నరహత్యకు పాలవుతావు, నరహత్య చేసినట్లే. మరి మోహపు చూపుతో చూస్తే మనం వ్యభిచరించినట్లే. మనలో కాముకత్వం అంటే లస్ట్, మోహపు చూపుతో చూస్తేనే నీవు పాపం చేసినట్టు దేవుని దృష్టిలో. మరి వీటన్నిటికీ గాడ్ గివ్స్ యూ పనిష్మెంట్. కాబట్టి మనము పశ్చాత్తాపడాలి. అది గాడ్ వాంట్స్ యూ టు రిపెంట్. ఈ యెషయా ప్రవక్త ద్వారా మనకేమిటంటే వీళ్ళు ఇంకా అడల్టరస్ జనరేషన్, వీళ్ళ ఆలోచన ఏడి ఇశ్రాయేల్ పట్ల దేవుని ఆలోచన అంటే నేను బాగు చేద్దాము, వీళ్ళను కాపాడదాము, వీళ్ళని రక్షిద్దామని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ ఇంకా వాళ్ళ పాపాలు అడ్డంగా వస్తున్నాయి, వీళ్ళు దుర్మార్గులుగా జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఐ వాంట్ టు పనిష్ దెమ్ అని చెప్పేసి దేవుడు ఒక నిర్ణయం చేస్తున్నాడు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బి సేవ్డ్, పాపంలో వదిలేసేయాలా, పశ్చాత్తాపడలా, ఏసై దగ్గర రావాలి, ఆయన రక్తం కడబాలి. గాడ్ బ్లెస్ యు. ఓవర్ టు సాగర్, బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు దేవుని ప్రేమను అద్భుతంగా వర్ణించారు. ఇజ్రాయెల్ ఈజ్ బెట్రోత్ టు గాడ్ అని తెలియజేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ వారిది. అదేవిధంగా కవర్నెంట్ లవ్, రిడెంప్టివ్ లవ్, అగాపే లవ్ అన్న అంశాలను మీరు చాలా చక్కగా వర్ణిస్తూ ఇజ్రాయెల్ను ఆనాడు ఏ విధంగా దేవుడు ప్రేమించాడో అదేవిధంగా నేడు యేసు ప్రభు మనల్ని, మన సంఘాన్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, మనల్ని విమోచించాడు అద్భుతమైన ఆయన త్యాగాలతో. ఈ విధంగా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ అడ్వకేట్ గారు. నా ప్రజలు జ్ఞానము లేక ఎడబాటు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితి ఏమిటి? దేవునితో సంబంధం తెగిపోవడమా, లేక యాజకుల పాపం ఎలా ప్రజలను నాశనం చేసింది? ఈ ఆధ్యాత్మిక లేమిని నేటి క్రైస్తవ సమాజానికి అన్వయిస్తూ మీ సందేశాన్ని ఇవ్వండి. మీకు 14 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మరి హోషేయ గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ప్రజలు, నాయకులు, యాజకులు సో ఏ స్థితిలో ఉన్నారనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఎటువంటి పాపాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఇందాక మనకి మాస్టర్ రవికుమార్ గారు చక్కగా వివరించారు. మరి ఆ లోతుల్లోకి వెళ్ళగాని ఏది పాపం కాకపోవడం అని చూస్తే దానికి ఏంటి, వాట్ ఆర్ వి సపోజ్ టు నాట్ టు డూ అండ్ వాట్ ఆర్ వి సపోజ్ టు డూ అనే దాన్ని ఎలా తీసుకుంటాం అంటే మరి దేవుడు చాలా స్పష్టంగా మరి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమేం చేయాలి, ఎలా జీవించాలని చెప్పి మోషే ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు తెలియపరుస్తూ మోషే తిరిగి దాన్ని బోధించడం కూడా జరిగింది. అలా కాలక్రమేణా అనేక మంది బోధకులు బోధించడం జరిగింది. రాజులు కూడా మరి వచ్చి దేవుని సమక్షంలో నిబంధనలు చేయించడం కూడా జరిగింది. సొలొమోను ఆ రోజు మందిరం కట్టినప్పుడు, అట్లాగే మళ్ళీ నెహెమ్యా, ఇజ్రాయెల్ అందరూ కూడా చూసినట్లయితే సో అనేక సందర్భాలు వారికి గుర్తు చేయడం జరిగింది. ఏంటి మనం ఎలా జీవించాలి, దేవుని ఆజ్ఞ అంటే ఏంటి, ఎలా లోబడి ఉండాలనేది వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకి ఇష్టమైన జీవితం ఏదైతే ఉందో దానివైపు వాళ్ళు అనేక సందర్భాల్లో మళ్ళీపోవడం జరిగింది. అటువంటి సందర్భమే ఒకటి మనకు హోషేయ గ్రంథంలో కూడా ఆయన చాలా స్పష్టంగా రాశారు. సో ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోయారు, దేవుని ఆజ్ఞానుసారం జీవించకుండా వారికి ఇష్టమైన పాపపు జీవితంలోకి వెళ్ళిపోయిన క్రమంలో మరో దుర్మార్గమైన విషయం ఏంటంటే యాజకులను కూడా వాళ్ళు లేకపోతే నాయకులను కూడా వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు.
వ్యతిరేకించారు కూడా. సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దైవభయం లేనప్పుడు, దేవునికి చిత్తాల్సిన జీవితం లేనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎవరిని ఖండించినా వ్యతిరేకిస్తాం, ఎవరైనా మనల్ని హెచ్చరిస్తున్నా మనం వ్యతిరేకిస్తాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే నాయకుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి, యాజకుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మరి వీటన్నిటికీ ప్రధాన మూలంగా ఆ రోజు మరి ఆయన చెప్పింది ఏంటంటే, నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని మనకి వాక్యం ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ జ్ఞానం అంటే దేవునికి సంబంధించిన జ్ఞానం లేక వాళ్ళు నశించిపోతున్నారు. మరి దేవుని జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? మరి అప్పట్లో ఇలా మనకి ఇవాళ ఉన్న బైబిల్ ఉన్నట్టు ఆ రోజుల్లో వాళ్ళకి లేవు. మరి దైవజనులు వాళ్ళకి బోధిస్తూనే ఉండాలి, తప్పదు. చదువు లేదు, ఏమి లేదు కాబట్టి దైవజనులు వాళ్ళకి బోధిస్తూ చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో దైవజనులు కూడా అలాగా వారిని హెచ్చరించే పరిస్థితుల్లో లేని స్థితిగతులు మనకు కనపడుతున్నాయి ఇక్కడ. సో దీని అంతటికి మూలం ఏంటి అనేది మనం ఆ రోజు చూసుకునేట్లయితే, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని ఎన్నుకొని విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రధానమైనది విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. సో దాని నుంచి వాళ్ళ మనం ప్రజెంట్ డే చర్చ్లోకి వస్తే వాట్ ఈస్ ద రిలవెన్స్? ఈజ్ దేర్ ఎనీ రిలవెన్స్ టు ది ప్రజెంట్ డే చర్చ్ అంటే ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇవాళ మనం మొట్టమొదటిగా చూసుకుంటే సంఘాల మధ్య విభేదాలు పక్కన పెడితే అదే సంఘంలో గ్రూపులై కొట్టుకోవడం జరుగుతుంది. నేనుండాలి పులిపెట్టి మీద అని అంగీలేసుకున్న రెవరెండ్లే నేనుండాలి పులిపెట్టి మీద నువ్వెవరు ఉండటానికి అని చెప్పి ఆరాధన సమయంలోనే కొట్టుకోవడాలు, ఆరాధన సమయంలో తోసుకోవడాలు, దాన్ని పోలీసులు వచ్చి సరిదిద్దే స్థితికి ఇవాళ సంఘాలు చాలా దిగజారిపోయి ఉన్నాయి. పల్లెల్లో నుంచి మొదలు పెట్టుకుంటే సిటీలో కూడా అదే పరిస్థితి మనం చూసాం. చాలా ఉదాహరణలు, నేను స్పెసిఫిక్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ మనం చూసాం. సేమ్ సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. ఇట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ది చర్చెస్. సో దానివల్లనే మనం చాలా లోకు అవుతున్నాం, సమాజానికి లోకానికి చాలా లోకు అవుతున్నాం. అట్ ద సేమ్ టైం దేవునికి దూరమైన జీవితంలోకి మనం అతివేయబడుతున్నాం. ఆ రోజుల్లాగే వాళ్ళు విగ్రహారాధన మనం చేయకపోయినా, అంత వ్యభిచారంలోకి వెళ్ళిపోయినా, మరి లోకరీత్యా పాపాలంటే ధనంతో కూడుకున్న, ధనాపేక్షతో కూడుకున్న, లేకపోతే నాకు పెత్తనం కావాలి, నాకు హోదా కావాలి, నాకు పదవి కావాలనే విగ్రహారాధనలోకి, ఆ రకమైన విగ్రహారాధనలోకి ఇవాళ సంఘాలు వెళ్ళిపోయినాయి. డొమినియన్, నాకు డామినేషన్ ఉండాలి, నేను నాయకత్వం ఉండాలి, దానికోసం ఎలక్షన్లు కొట్టుకోవడాలు, ఆ ఎలక్షన్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టడాలు, డబ్బులు తీసుకొని ఓట్లేయడాలు, చర్చెస్లో కూడా డబ్బులు తీసుకునే ఓట్లు వేసే పరిస్థితి వచ్చేసింది. డబ్బులతో వ్యవహారాలు చేసే పరిస్థితులు వచ్చినాయి. ఇంకా అధికారంలోకి వచ్చిన వాళ్ళు చూస్తే ఇవాళ ఆస్తుల్ని మరి అమ్మేస్తున్నారు. అనేక పెద్ద పెద్ద ప్రొటెస్టెంట్ చర్చెస్లో ఉన్న ఆస్తుల్ని ఇవాళ అమ్మేస్తున్నారు. సో ఇదంతా ఏంటి అంటే వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తున్నారు, జ్ఞానం లేక నశిస్తున్నారు. మరి దేవుడు ఏం చెప్పాడు అనేది మనం ఖచ్చితంగా బైబిల్లో చూసుకొని దాని నుంచి మన జీవితాన్ని మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, వాళ్ళ యొక్క జీవితాన్ని పట్ల ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ మై పీపుల్ ఆర్ దేర్ లైఫ్స్. సో గాడ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ పీపుల్ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ దేర్ కవనెంట్ విత్ గాడ్. సో దేవునితో మనకి ఏ నిబంధన అవుతుందో ఆ నిబంధనకి దూరంగా మనం వెళ్ళిపోయాం. ఏంటి ఆ నిబంధన అనేది అంటే మనకు చాలా స్పష్టంగా ఉన్నాయి బైబిల్లో. ఎటువంటి నిబంధన చేస్తున్నాం దేవుడితో? మనం ఇతర దేవుడు పూజించం, వ్యభిచరించం, దొంగలేయడం, నా పొరుగువాడిని నేను ప్రేమిస్తాను, నా పొరుగువానికి వ్యతిరేకంగా నేను చేయను, అనేక మనకు ఆజ్ఞలైన ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధన నుంచి వాళ్ళు తొలగిపోయారు. అంటే దే బ్రేక్ దట్ కవనెంట్ అండ్ మూవ్డ్ అవే ఫ్రమ్ గాడ్. సో దేవుడు ఏమంటున్నాడు, అయినప్పటికీ మీరు నా ఇద్దరికి తిరిగి రండి, నేను మీకు ఏదైతే వాగ్దానం చేసిన దాన్ని నేను నెరవేరుస్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. మరి 6వ వచనం చూస్తే మనం ఇక్కడ చూడండి ఒకసారి. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించితిని. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేను నీ కుమారులను మర్తును. సో యాజకుల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఆయన. నీవు జ్ఞానమును విసర్జించినావు గనక నీవు నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించిని. సో దైవిక జ్ఞానాన్ని విసర్జించాడు, మర్చిపోయారు, దేవుడితో చేసిన నిబంధన మర్చిపోయారు, కాబట్టి నేను మీ కుమారుని మరుతున్నానని చెప్పి ఆయన యాజకులతో చెప్తున్నాడు. సో ఇది ఆ రోజున పరిస్థితి ఈస్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్ ది ప్రజెంట్ డే చర్చెస్. సో మన యూత్ని చూసుకుంటే ఎటు వెళ్తున్నారు అనేది చూసుకుంటే అది చాలా బాధకరమైంది. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చూస్తే మనకి ఆల్మోస్ట్ 150% మంది పైన దైవజనుల్ని గౌరవించే పరిస్థితిలో లేరు.
పల్లెల్లో చూసుకుంటే సంఘ పెద్దలు చెప్పినట్టు దైవజనులు చేయాలి ఆ సంఘ కాపరి, లేకపోతే సంఘ కాపరి వద్దు మాకు, వద్దు మాకు అని చెప్పేవాళ్ళు బిషప్స్కి, కన్సర్న్ అథారిటీస్కి చెప్పి మాకు తీసేసే పరిస్థితులు. అన్లెస్ అండ్ అంటిల్ ఈ డాన్స్ టు ది ట్యూన్స్ ఆఫ్ ది చర్చ్ ఎల్డర్స్, ది ప్రీస్ట్ ఈస్ నాట్ అలౌడ్ టు బి దేర్ అనే సిచ్యుయేషన్స్ చాలా చర్చెస్లో ఉన్నాయి. నేను గ్రామాల్లో చూస్తున్నాను, చాలా చర్చెస్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ సిగ్నిఫైయింగ్ దట్ ద సొసైటీ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది గాడ్. అండ్ దీన్ని మనం ఎలా కూడగడతాం అనేది చూస్తే ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, నేను గ్రామాల్లో మేము పనిచేస్తున్నట్లు నేను ఐ జస్ట్ సే 2 ఎగ్జాంపుల్స్. ఒకరోజు వన్ సండే ఐ వాజ్ దేర్ ఇన్ ద చర్చ్. సార్ నేను వెళ్ళి కూర్చున్నాను. నాకు ఎందుకంటే మండే ఐ హ్యాడ్ ది అపాయింట్మెంట్ ఇన్ ది సెక్రటరేట్ విత్ వన్ ఆఫ్ ది సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్. సో ఒకరోజు ముందు మా ఊరు వెళ్ళి చర్చ్కి వెళ్ళాను. నేను చర్చ్కి వెళ్ళి మామూలుగా వాక్యం విందా అంటే, లేదని మీరు రావాలి వాక్యం చెప్పండి. సరే చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. అయిపోయినాక ఒక సంఘస్థుడు వచ్చి సంఘ కాపుతో గొడవ పడుతున్నాడు. సార్ నేను ఆపాను, ఏది తప్పది చర్చిలో సంఘ కాపుతో గొడవ పడ్డం ఏంటని చెప్పి ఆపితే, అతను ఏమన్నా అంటే, లేదనియా నీకు తెలీదు, నేను ఆ ఇంటికి వెళ్తే ఆయన నన్ను పట్టించుకోలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను ఇష్టం మాట్లాడాడు అన్నాడు. సరే ఆగు ఆగు మాట్లాడదాం, చర్చ అయినాక మాట్లాడదాం వదిలేయంటే ఊరుకోవాలి. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా అతనికి సపోర్ట్కి వచ్చారు, మిగతా బ్రదర్స్ వాళ్ళంతా. సో సంఘ కాపురం అప్పుడు ఏం చెప్పాడంటే, ఏం లేదు సార్, ఈయన నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చి రేపు నేను నా ఇంటికి స్లాబ్ వేసుకుంటున్నాను, 10:47కి మరి నేను స్లాబ్ వేసుకుంటున్నాను, 10:47 మీరు వచ్చి ప్రార్థన చేయాలి అన్నాడు. అని చెప్తే నాకు బాధ కలిగింది. నాకు బాధ కలిగి నేనేమన్నంటే, ఎవరైతే నీతో 10:47 అన్నాడో అతనితోనూ నువ్వు చేయించుకో, నేను ఎందుకు రావాలని చెప్పి నేను అతన్ని హెచ్చరించడం జరిగిందని చెప్పాడు. అంటే నేను ఒక పూజారి దగ్గరికి వెళ్ళి 10:47కేమో పెట్టుకొచ్చా ముహూర్తాన్ని, ఆ 10:47కి నా పాస్టర్ గారు వచ్చి నాకు ప్రార్థన చేయాలి, చేయకపోతే ఊరుకోడు. సో ఇటువంటి పరిస్థితుల్లో సంఘ పెద్దలే ఉన్నారు, అతను సంఘ పెద్దలే ఉన్నారు. అట్లాగే మొన్న రీసెంట్గా ఐ వాజ్ దేర్, జేమ్స్ గారు మా పక్క ఊరు వస్తున్నారంటే నేను వెళ్ళాను. మీరు ఖచ్చితంగా రావాలండి, ప్రిసైడ్ అవ్వాలంటే, సో వస్తానని చెప్పి వెళ్ళాను. బాధ కలిగింది ఏంటంటే, అదే టైంలో ఇంకో పెద్ద సంఘం పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడు, సంఘంలో మీటింగ్ పెట్టాడు చర్చిలో. సో ఇటువంటి అంటే ఇన్సెక్యూరిటీ. సో నేనేం చెప్పానంటే, ఆ రోజు దేవుడికి ప్రతి ఒక్క మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. హీ హాజ్ ఏ విజన్ ఫర్ ఎవ్రీ పర్సన్. సో వెన్ ఐ విల్ కమ్ టు నో దట్ విజన్ అండ్ వెన్ ఐ ట్రావెల్ ఇన్ దట్ విజన్ అండ్ ప్లాన్ మై మిషన్ అకార్డింగ్ టు ది విజన్, నాకెవరు థ్రెట్ గారు, నాకు హేమసాగర్ బ్రదర్ థ్రెట్ గారు, రవికుమార్ గారు థ్రెట్ గారు, సుభాష్ గారు థ్రెట్ గారు. వెన్ మై విజన్ ఈస్ క్లియర్ అండ్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ అకార్డింగ్ టు మై విజన్, ఐ విల్ నాట్ ఫీల్ ఎనీబడి థ్రెట్, ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దెమ్. ఇటువంటి బోధలు మనం సంఘంలో అందించకపోతే సేమ్ సిచ్యుయేషన్ వల్ల కంటిన్యూ అవుతుంది. ద సేమ్ సిచ్యుయేషన్ ఇస్ కంటిన్యూ. సంఘ కాపురులను గౌరవించాం, సంఘ కాపురులు కూడా సరైన మార్గంలో నడపరు. సంఘ పెద్దలు చూస్తే వచ్చిన కలెక్షన్ లెక్కలు చెప్పరు, వడ్డీలు తిప్పుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి, వడ్డీలు తిప్పేసుకుంటున్నారు, లేదా వడ్డీలకి ఇచ్చామంటున్నారు, లేదా నేను వడ్డీ కడతానంటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి వీ నీడ్ టు సెట్ గుడ్ ఎగ్జాంపుల్స్. సో ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మేము వీ ట్రై టు టీచ్ దెమ్. అంటే వాళ్ళేదో మనం క్వశ్చన్ చేసే రీతిలో కాకుండా పాజిటివ్ వేలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వీఆర్ ట్రైయింగ్ టు టీచ్ దెమ్. సంఘ పెద్దగా ఏం చేయాలి, బైబిల్ ఏం చెప్తుంది, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా చేయాలి ఏంటని చెప్పి వాళ్ళకి బోధల ద్వారా వాళ్ళని పిలిపించుకొని మేము మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ ద సేమ్ సిచ్యుయేషన్ ది ప్రెసెంట్ డే చర్చ్ ఈస్ దేర్, దో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ నుంచే ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఒపీనియన్. సో కాబట్టి ఇవాళ సంఘ కాపరులుగా, సంఘ పెద్దలుగా మనం ఖచ్చితంగా వాళ్ళని సరిదిద్దాలి. వదిలేస్తామా? విల్ వి లీవ్ దెమ్ ఇన్ ద సేమ్ సిచ్యుయేషన్? రేపు పొద్దున్న దేవుడు లెక్క అడిగితే ఏం చెప్తాం మనం? దేవుడు ఖచ్చితంగా లెక్క పోతాడు. డానియల్ విజయప్రకాష్, నేను నీ ఊరు పంపించాను, ఏం చేశావు? నేను నీకు ఈ బాధ్యత తప్పు చెప్పాను, ఏం చేశావు అనేది నేను ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ, నన్ను నేను ఈ బాధ్యతలో ఉండి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయకపోతే, సరైన మార్గంలో తీసుకోకపోతే, డెఫినెట్లీ ఐఎమ్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ టు గాడ్. ఆ రోజు హోషే ఎలా బోధించాడో దీన్ని ఇవాళ తీసుకొచ్చి మనం పెట్టుకుంటే ది ప్రెసెంట్ డే చర్చెస్ ఆర్ ఇన్ ది సేమ్ కండిషన్, ఈవెన్ మోర్ దాన్ దట్. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా దేవుని వైపు సంఘాన్ని తిప్పాల్సిన బాధ్యత ఉంది. మనం తిరగడం కాదు, వాళ్ళని కూడా దేవుని వైపు తిప్పాలి. కాబట్టి ఆ కీ రోల్ మనం ప్లే చేయాలి. అట్ ది సేమ్ టైం దే షుడ్ నాట్ ఫీల్ థ్రెట్. ప్రతి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, స్థానిక సంఘ కాపరి దే మే ఫీల్ థ్రెట్.
సో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ అవుతాం, దాన్ని ఎలా మనం అడ్రస్ చేస్తాం అనే దానిలో అవర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అవర్ స్టైల్ ఆఫ్ టీచింగ్ షుడ్ బి దేర్. అప్పుడు it will be very easy to catch hold of them and convince them and turn them towards God. వాళ్ళతో పాటు కలిసి మనం కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా మనం ఇవాళ మన సంఘానికి బోధించి వాళ్ళని ఆ మార్గంలోకి నడపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఆ, దృఢంగా విశ్వసిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. హౌ ద మోడర్న్ డే చర్చ్ ఈస్ గోయింగ్ అస్ట్రే, హౌ ద చర్చ్ లీడర్స్ ఆర్ లీడింగ్ అన్క్రిస్టియన్ లైఫ్స్, లైవ్ ఎగ్జాంపుల్స్తో అనుభవరీత్యా చక్కటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. నేను బలుల కంటే కనికరమును, దహన బలుల కంటే దేవుని జ్ఞానమును కోరుచున్నాను. అదేవిధంగా 7వ అధ్యాయంలోని ఇశ్రాయేల్ రాజులు ఒకరి తరువాత ఒకరు హత్యలతో అధికారంలోకి వచ్చారు. మొదటిది ఆధ్యాత్మిక దారిద్ర్యం అయితే రెండవది రాజకీయ అరాచకము. సో మీ ముగింపు సందేశంలో దీనిని విశ్లేషించండి సార్. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క పాడ్కాస్ట్ను ముగించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. 14 నిమిషాల సమయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ప్రవక్త ద్వారా, హోషేయ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి అంటే దేవుని వాక్యం వినాలి మనం. ఎందుకు అంటే మానవుడు బ్యాక్ స్లైడింగ్ అంటే మరి ఇంతకుముందు విశ్వాసంలో ఉండేవాడు, దేవునితో సహవాసంలో ఉండేవాడు, దేవునిలోంచి దేవునికి తిరుగుబాటు చేసి దేవుని తిరస్కరించి ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. మొట్టమొదటి నుంచి చూస్తే మన హిస్టరీ చూస్తే మరి దేవుడు మానవుని తన స్వరూపంలో చేశాడు. మరి ఆయనతో పాటు సహవాసంలో ఉన్నటువంటి వాడు. మరి ఎప్పుడైతే మనిషి తన ఇష్టానుసారంగా ఆజ్ఞను పాటించకుండా మరి ఫాల్ ఆఫ్ మ్యాన్ పడిపోయాడు, ఏదైనా మనం బయటికి నెట్టబడ్డాడు పాపం చేసిన తర్వాత. మరి ఆ తర్వాత మరి ఈ యొక్క హ్యూమన్ గవర్నమెంట్ మరి వాళ్ళు భయంకరమైన పాపాలు చేసుకుంటూ చూస్తే దేవుడు చాలా బాధపడ్డాడు. నేను ఎందుకు వీళ్ళని సృష్టించిన అని చెప్పేసి బాధపడతాడు. అందుకని నోహ ద్వారా మరి ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించాడు. ఆయన ఈ గేవ్ ఓపెన్ ఇన్విటేషన్, అందరు రండి పడవలోకి, నావలోకి, మరి ఆ ఓడలోకి రండి అని చెప్పేసి ఎంతమందిని మరి వాన్ చేసినా కానీ మీరు నశించిపోతారని చెప్పినా కానీ ఎవరు కూడా వినలేదు. మరి ఈరోజు మరి మనం దేవుని యొక్క పిలుపు విని మనం ఏమైనా వస్తున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వై వీఆర్ బ్యాక్ స్లైడింగ్ ఇస్రాయల్. ఇప్పుడు హోషేయలో చూసినట్లయితే ఈ మొదటి నుంచి చూసినట్లయితే 7 వచనాల వరకు చూసినట్లయితే మరి ఎటువంటి స్థితిలో వీళ్ళు బ్యాక్ స్లైడింగ్ ఉన్నారు, వీళ్ళు దేవునికి ఎలా దూరం అయిపోయినారో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అంటే సత్యము లేదు, అబద్ధమాడే వాళ్ళు, కనికరం లేదు, జాలి లేదు, దేవుని గురించిన జ్ఞానం అసలే లేదు. ఇది బ్యాక్ స్లైడింగ్ అంటే. అంతేకాదు 4వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసం పానం చేయుట చేతను, మద్యపానం చేతను వారు మతి చెడిరి. ఈరోజు వ్యభిచార క్రియలు చేస్తా ఉన్నారు, ద్రాక్షరసం పానం చేస్తా ఉన్నారు. అంటే మద్యపానం చేసి వారి మైండ్ చెడిపోయింది, అంటే మతి చెడిపోయింది అంటున్నాడు. దేవుని బిడ్డలు మరి ఇలాంటి స్థితిలో ఉంటున్నారు, దేవుని దగ్గర రావడం లేదు, దేవునికి బాధ అవుతోంది. అంతేకాదు 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే వారు మితి లేకుండా తిరుగుబాటు చేసి కనుక నేను వారిని అందరినీ శిక్షించును. అంటే వాళ్ళు ఏం చేస్తారంట, మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు. అంటే దే ఆర్ డూయింగ్ మర్డర్స్, నరహత్య చేస్తా ఉన్నారు. అది పాపం. దేవునికి ఇష్టం లేనిది, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని దేవుని
పాటించట్లేదు. 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నేను ఇస్రాయేలుకి స్వస్థత కలిగే తలంచగా ఎఫ్రాయిము దోషము షోమ్రోని చెడుతనము మరి బయలుపరుచున్నది. గాడ్ వాంట్స్ టు హీల్. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, అయ్యో నా బిడ్డ చెడిపోతున్నాడు, వీళ్ళని నేను బాగు చేయాలా, వీళ్ళని దగ్గర చేర్చుకోవాలి, వీళ్ళతో సహవాసం ఆయన కోరుతా ఉంటే, వీళ్ళ దోషము చెడుతనము, వీళ్ళ మోసము అభ్యాసము, కొల్లగాండ్రుగా ఉంటున్నారు, బందిపోటు దొంగలు అయి దోచుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసినట్లయితే మరి దేవునికి ఇష్టం లేని పనులు ఈరోజు నేడు సంఘాల్లో ఉన్నాయి. మన క్రైస్తవులు కూడా ఎంతమంది ఇలాగ ఉంటున్నారు, ఇలాగే చూస్తూ ఉంటారు. పేరుకు క్రైస్తవులమే కానీ దేవునికి ఇష్టానుసారంగా అయిన జీవితం జీవించడం లేదు. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పరిశుద్ధంగా జీవిద్దామనే ఆలోచన లేదు, దేవుని వాక్యంలో నేను ఎదగాలి అనేటువంటి ఆలోచన లేదు. వీఆర్ మనము చీకటిని ప్రేమిస్తా ఉన్నాము. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగు క్రియలు ఉండాలి మనకు. మరి ఇంకా చీకటి క్రియలు చేస్తూ, చెడు క్రియలు చేస్తూ, మరి ఆ వచ్చే లైట్ను అడ్డుకుంటా ఉన్నాం మనం. దేవుని యొక్క వెలుగు మనకొద్దు, నాకు ఈ అంధకారమే ఇష్టం అని చెప్పేసి చేస్తుంటాడు. దేవుడు ఏంటంటే మనిషి ఏమి విత్తితే ఆ పంటకు వస్తాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:7 వచనంలో, అదేవిధంగా మరి 2 పీటర్ 2:21 చూసినట్లయితే, నీవు స్థితిని నువ్వు మార్చుకోవాలి అని ఉంది దేవుని మాత్రం. చూసి వారు నీతి మార్గం అనుభవంగా తెలుసుకుని తమకు అప్పగిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మేలు. నీవు ఒకసారి తెలుసుకున్న తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళవద్దు. డోంట్ గో బ్యాక్ స్లైడింగ్. మనం ఒకప్పుడు బాగా రక్షణ పొందినప్పుడు దేవునిలో ఉంటూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రేమిస్తూ మరి బాగా వెళ్ళిన వాళ్ళము, దేవుని వాక్యం చదివే వాళ్ళము, ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు ఆయనకు దూరం అయిపోతా ఉన్నాం. చర్చికి పోవడం లేదు, బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, సంఘానికి వెళ్ళడం లేదు, సహవాసం లేదు. అంటే దేవునికి దూరం అవుతా ఉన్నావు. జాగ్రత్త సుమా. దేవుడు ఏంటంటే నిన్ను బాగు చేద్దాం అంటున్నాడు, ఆయనతో పాటు ఉండాలనుకుంటున్నాడు. గాడ్ ఈజ్ సో లవింగ్ గాడ్ అండ్ స్టిల్ హీ వాంట్స్ టు లవ్ యూ. ఈస్ లవింగ్ యూ. నీవు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ కన్సర్న్ ఫర్ ద లాస్ట్. హీ హాస్ కన్సర్న్ ఫర్ యూ అండ్ మీ. మనము ఎన్నో రకాలుగా మరి మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన తలంపుల ద్వారా దేవుని బాధపడతా ఉన్నాం. ఇవన్నీ బట్ గాడ్ ఈజ్ సో కంపాషనేట్. ఆయన దయగలవాడు, జాలి వాడు. మన మీద జాలిపడి, తండ్రి తన కుమారుని ఏ విధంగా జాలి పడతాడో ఆ విధంగా జాలి పడతాడు. ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరిక, ఆయన సహవాసంలో ఉండాలని. మరి ఆయన కాల్ను మరి మనము యాక్సెప్ట్ చేద్దామా లేదా? ఆయన పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. మరి ఆయన దగ్గరికి వెళ్తున్నామా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. గాడ్ ఈస్ కాలింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అమ్మా మీరు రండి, పరిశుద్ధంగా జీవించండి, మీ పాపం ఒప్పుకోండి, పశ్చాత్తాపండి, దేవుని దగ్గర రండి. మీరు వెదకండి, ఆయన దొరుకుతాడు. మీరు ఆయన వెదిగితే ఆయన ఉంటాడు. ఆయన హీ విల్ బి విత్ యూ. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మరి మీరు వెదకాలి. గాడ్ వాంట్స్ టు సర్వ్, సీక్ హిమ్. ఆయన మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకమని అంటున్నాడు. మనకు మిగతా బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి, కానీ మనం మొదట దేవునికి ప్రాధాన్యత ఇస్తాం లేదా? ఆర్ వి లవింగ్ గాడ్? మనం ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా? మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన నీ ప్రభువును ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సు, పూర్ణ వివేచనతో. మరి అలా ప్రేమిస్తున్నాం ప్రభువును. వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ ఒబే ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. నీవు ఆజ్ఞలు తప్పిపో, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. కాబట్టి అలాగుండాలి ప్రభు కోరుతున్నాడు. ఆయనతో సహవాసంలో ఉండాలనుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆయన నీకు తండ్రిగా, కాపరిగా, నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాడు. యేసు ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తాడు. సంఘము ఆయనకి ఇష్టమైన వధువు, పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. అందుకని ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి నిన్ను పరిశుద్ధంగా చేయాలని. సో గాడ్స్ పర్పస్ ఏంటంటే హీ వాంట్స్ టు బీ విత్ యూ. షల్ వి క్లోజ్? మరి అలా పిలిపించినప్పుడు వద్దందమ్మా. ఎస్ లార్డ్, ఐ హియర్ యూ, ఐ ఒబే యూ. నేను ప్రభువా ఈరోజు నా పాపం ఒప్పుకుంటున్నా, తెలిసి తెలియక చేసినాను,
ప్రభా నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం. గాడ్ విల్ డెఫినెట్లీ రెస్టోర్ యువర్ రిలేషన్షిప్. ఒకవేళ తప్పిపోయింటే ఇంకా ఈరోజు నువ్వు ఇంకా చర్చికి వెళ్లకుండా దేవునికి దూరంగా ఉంటే గాడ్ ఈస్ కాలింగ్ యూ రైట్ నౌ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమలు మా తండ్రి దయగల నాయన ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడినారు. నీకు వందనాలు నాయన. నీ మాటను బట్టి, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రభా, మా హృదయాలను నాయన హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవా, మా హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవా, మమ్మల్ని సరిచేయండి నాయన ప్రభా. హోషేయ ప్రవక్త ద్వారా మీరు ఆ రోజు నాయన ప్రభా ఇశ్రాయేలుకు మరి ఇశ్రాయేలు ఏలే ప్రేమించారు నాయన ప్రభా. మరి హోషేయ గోమెరును చేసుకున్నప్పుడు ఆ గోమెరు వ్యభిచారంలో ఉన్నా కానీ గోమెరును ప్రేమించమని చెప్తా ఉన్నావు ప్రభా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నువ్వు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తా ఉన్నావు నాయన. మమ్మల్ని మేము ఎంత విచార మనసు కలిగిన వారమైనా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు నాయన ప్రభా. ప్రభా మేము నీ తట్టు తిరగాలి నాయన. నీ తట్టు తిరగాలని కోరుతా ఉన్నావు. నా తట్టు తిరగండి, నేనుంటాను మీతో పాటు అంటున్నావు ప్రభా. మేము పశ్చాత్తపడి నీ వైపు వచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించినారని విశ్వసించి నీకు స్తుతులు చెల్లిస్తాం ఆయన ప్రభా. మా జీవితాలను మార్చుకొని ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగడం మాకు సహాయం దయచేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకందరికి వింటున్న ప్రతి ఒక్క శ్రోతలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్.